సో టర్న్ టు గాడ్. దై సో నిన్న మనం కొంచెం నేర్చుకున్నాము. దేవుడి వైపుకు తిరగండి. ఇంకా కొన్ని వాక్యాలున్నాయి బైబిల్‌లో. సో దేవుడి వైపు తిరగడం గురించి. సో దేవుడు ఏమంటున్నాడు? మనందరిని నా దగ్గరికి రండి అంటున్నాడు. మీరు ఎంతసేపు భారాలు మోస్తారు? ఎంతసేపు మీరు బరువులు మోస్తారు? ఎంతసేపు మీరు మీరే చూస్తారు? నన్ను కూడా ఇన్వాల్వ్ చేయండి అని అంటాడు. సో దేవుడు ఏమంటున్నాడు? మీరందరూ నా వైపుకు తిరగండి అంటున్నాడు. మీ హృదయాలను తిప్పండి అంటున్నాడు. ఇంకెంతకాలం మీ హృదయాలను నాకు దూరంగా పెడతారు? ఇంకెంతకాలము నాకు దూరంగా బ్రతుకుతారు? అని అంటున్నాడు దేవుడు. సో ఎప్పుడైనా కూడా దేవుడికి మనం చాలా దగ్గర కావాలండి. మన హృదయము, మన ఆలోచన, మన తలంపులు అన్ని కూడా దేవుడి వైపుకు తిరగాలి. దేవుడి వైపుకి మనకు మళ్ళాలి. అప్పుడు దేవుడు మన వైపుకు తిరుగుతాడు. సో నిన్న దేవుడు గొప్పగా చెప్పాడు. మీరందరూ నా దగ్గరికి రండి. భారం మోసుకెళ్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. సో మనందరం కూడా దేవుని ఇంకా లోతుగా వెతకాలండి. సరిపోవట్లేదు. సో ఆయన రెండు చేతులు ఇలా చాచి నా దగ్గరికి రండి అని అడుగుతున్నాడు. సో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆయన దగ్గరికి రావడానికి? ఒకటండి, మన దేవుడైతే అన్యాయం చేసే దేవుడు కాదు. మన దేవుడైతే విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు, అన్యాయస్తుడు కాదు. మన దేవుడు మనందరినీ కూడా ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, సహాయం చేసే దేవుడు, హెచ్చించే దేవుడు, బలపరిచే దేవుడు, మహిమపరిచే దేవుడు. మనందరినీ కూడా రోడ్డు మీద వదిలేసే దేవుడు కాదండి. ఆయన వైపుకు నువ్వు తిరిగినందుకు నువ్వు నష్టపోవు. ఆయన వైపుకు నువ్వు తిరిగినందుకు, ఆయన నమ్ముకున్నందుకు నువ్వు ఎప్పుడు కూడా వమ్ము కావు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు, నిన్ను రక్షిస్తూనే ఉంటాడు. ఆయన ఏమి అన్యాయస్తుడు కాదు మనందరిని రోడ్డు మీద వదిలేయడానికి. అందుకే దేవుడి వైపుకు తిరగండి అని దేవుడు నిన్న బలంగా చెప్తున్నాడు మనందరితోటి. ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు. జెకరియా 1:3 జెకరియా 1:3 కాబట్టి నీవు వారితో ఇట్లనము. సో జెకరియాతో అంటున్నాడు దేవుడు, వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా. మన దేవుడికున్న పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయనకున్న ఇంకొక పేరు సెలవిచ్చినది ఏమనగా, అంటే చెప్పుతున్నది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. సో చూసారా, ఫస్ట్ మనల్ని ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. సో కమ్ టు మీ, నా దగ్గరికి రండి. ఎంతకాలం ఈ బరువులు మోస్తారు? ఎంతకాలం ఈ బాధ్యతలు మోస్తారు? సో మీరు నా తట్టుకు తిరగండి, అప్పుడు నేను మీ తట్టుకు తిరుగుతాను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ రోజు దేవుడు మనందరినీ కూడా ఒక వాక్య ఇస్తున్నాడు. మనందరికీ కూడా ఒక వాక్యాన్ని ఇస్తున్నాడు. ఏంటిది ఆ వాక్యము? మీరు నా వైపుకు తిరగండి, నా తట్టుకు తిరగండి, నన్ను వెతకండి, నన్ను నన్ను మీరు కనుగొనండి, అప్పుడు నేను మిమ్మల్ని కనుగొంటాను. నా వైపుకు మీరు తిరగండి, అప్పుడు నేను మీ వైపుకు తిరుగుతాను అని సైన్యములకు అధిపతి యెహోవా మనందరికీ కూడా వాక్కు ఇస్తున్నాడు, మనందరికీ వాక్యాన్ని ఇస్తున్నాడు. సో ఎంతమంది రెడీగా ఉన్నారు? మనందరిలో కూడా ఎంతమంది దేవుడి దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నారు? మన హృదయాలను ఆయన వైపుకు తిప్పాలండి. మన మనస్సులను ఆయన వైపుకు తిప్పాలి. మన ఆలోచనలను ఆయన వైపుకు తిప్పాలి. మన తలంపులను ఆయన వైపుకు తిప్పాలి. మన మనసులో ఉన్న తలంపుల ఆలోచనలు అన్ని కూడా ఆయన వైపుకు తిప్పాలండి. అప్పుడే నువ్వు ఆయన వైపుకు తిరిగినట్టు అవుతుంది. సో మందిరానికి వెళ్తున్నావు, కానీ నీ మనసేమో లోకం మీద ఉంది, దేవుడి మీద లేదు. ఆయన వైపుకు నువ్వు తిరిగినట్టు కాదు. సో నువ్వు వాక్యం వింటున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, కానీ నీ మనసంతా కూడా లోకం మీద ఉంది, లోకం మీద ఆశీర్వాదాల మీద ఉంది. సో అప్పుడు నువ్వు ఆయన తట్టుకు తిరిగినట్టు కాదు. సో ఎప్పుడు ఆయన వైపుకు తిరుగుతావంటే నీ మనస్సు, నీ హృదయము, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ యొక్క అన్ని కూడా ఆయన వైపుకు తిరిగినప్పుడే ఆయన నీ వైపుకు తిరుగుతాడు. సో 100% అటెన్షన్ కావాలి దేవుడికి. సో మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నా తట్టుకు తిరిగిన ఎడల నేను మీ తట్టుకు తిరుగుతున్నానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో దేవుడే సెలవిస్తున్నాడండి. ఆయన అన్యాయస్తుడైతే కాదు. నువ్వు ఆయన వైపుకు తిరిగినంత మాత్రాన నువ్వేమీ నష్టపోవు, ఏమి 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 లాస్ అయితే ఉండదు. ఆయనే నిన్ను పిలుచుకునేది ఎందుకు? నిన్ను రక్షించుకోవడానికే, నిన్ను కాపాడుకోవడానికే, నిన్ను ఆదుకోవడానికే. కాబట్టి మీరు ఎంతవరకు మీ భారాలను మోస్తారు? నా వైపుకు తిరగండి అని అంటున్నాడు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. మనం ఒకరిలాగా ఉండొద్దండి. లోకంలాగా మనం ఎప్పుడు కూడా ఉండొద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను, మీ దుష్క్రియలను మాని, చూసారా, మన చెడ్డ పనులన్నిటినీ మానమంటున్నాడు. అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, అన్యాయాలు చేయడము, గర్వము, అహంకారము, స్వార్థము, అసూయ, వీటన్నిటిని మాని, దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు.
ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా వైపుకు తిరగండి అంటే మీ హృదయాన్ని శుద్ధి చేసుకొని తిరగండి అంటున్నాడు. ఇప్పుడు మనం దేవుడిని ప్రార్థిస్తున్నాము, కానీ ఒంటి నిండా గర్వమే, దేవుడి వైపుకు తిరిగినట్టు కాదు. మనం దేవుడి మందిరానికి వెళ్తున్నాము ఆదివారము, కానీ ఒంటి నిండా కోపము, క్షమించే గుణము లేదు, దేవుడి వైపుకు తిరిగినట్టు కాదు. సో మన దుర్మార్గత, మన దుష్క్రియలు, మన కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, గర్వము, అహంకారము, స్వార్థము, అసూయ, వీటన్నిటిని పక్కకు పెట్టుకొని మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, నేరాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, నరహత్య, ఘోరాలు, వీటన్నిటిని కూడా పక్కకు పెట్టేసి నా వైపుకు మీరు తిరగండి. నేను అనేక మార్లు వేచి ఉన్నాను, మిమ్మల్ని అందరినీ పిలుచుకొని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా మీరు ఎవ్వరు కూడా నా వైపుకు తిరగట్లేదు. మీ బ్రతుకు మీరే బ్రతుకుతున్నారు, మీ ఇష్టారాజ్యంగా మీరు బ్రతుకుతున్నారు, మీకు నచ్చినట్టుగా మీరు బ్రతుకుతున్నారు, కానీ నాకు మెచ్చినట్టుగా, నన్ను మెచ్చినట్టుగా మీరెవరు బ్రతకట్లేదు. మీ చిత్త ప్రకారం మీరు వెళ్తున్నారు, నా చిత్త ప్రకారం ఎవరు నడవట్లేదని దేవుడు అంటున్నాడు. దేవుడి చిత్తం ఏమన్నా చెండాలమైనదా అండి? దేవుడి చిత్తం ఏమన్నా చెడు చేసేదా? మంచి చేసేది ఆయన చిత్తాలన్నీ కూడా, ఆయన మాటలు మనకు మంచి చేసేదే. అందుకే దేవుడు ఈరోజు సెలవిస్తున్నది ఏంటంటే మీ దుర్మార్గతను, మీ దుష్క్రియలను మాని తిరుగుడని. సో దేవుని నమ్ముకున్నావు, ఆయన వ్యభిచారము, దేవుని నమ్ముకున్నారు, ఆయన మందు తాగుతున్నారు, దేవుని నమ్ముకొని అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నారు. అలా ఉండద్దు. వాటన్నిటిని వదిలేసి మనందరం దేవుడి వైపుకు తిరగాలి. సో దేవుడు వెయిట్ చేస్తున్నాడు మనందరినీ కూడా, మనం ఎప్పుడెప్పుడు చెడు మార్గాలను మానేసి ఆయన వైపుకు తిరుగుతామా అని చూస్తున్నాడు. సో అందుకే నీ హృదయంలో క్షమించలేని గుణం ఉందా? అది నీకే ప్రమాదము. నీ మనసులో కోపము, ద్వేషము, పగ, అసూయ, గర్వం ఉందా? అది మనకే ప్రమాదము. వీటన్నిటిని తీసేసి మనం దేవుడి వైపుకు తిరగాలి. సో దేవుడు మనందరినీ కూడా అంటున్నాడు, మీరందరూ కూడా వినండి, నా మాట వినండి, నా దగ్గరికి రండి అని ఈరోజు పిలుపునిస్తున్నాడు, మనందరికి పిలుపునిస్తున్నాడు. రెండు చేతులు ఇలా చాచి మీరు నా దగ్గరికి రండి అంటున్నాడు. సో మనం ఎలా రావాలి? మన హృదయాన్ని ఆయన వైపుకు తిప్పాలి. మన మనసులో ఉన్న కోపాన్ని, చెడుని, కీడుని తీసేసి, దుర్మార్గత్వను, దుష్క్రియలను తీసేసి మనం ఆయన వైపుకు తిరగాలి. సో జకర్యా 1వ అధ్యాయం 5వ వచనంలో, మీ పితరులైమిరి లేమైరి, ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా, ఆయనను నా సేవకులైన ప్రవక్తలను నేను సెలవిచ్చిన మాటలను, కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? సో దేవుడు ఎంతో మంది దైవజనుల ద్వారా మాట్లాడుతున్నాడే మనందరితో కూడా ఎంతో మంది దైవజనులతో మాట్లాడుతున్నాడు, ప్రవక్తలతో మాట్లాడుతున్నాడు. అయినా మారరే, అయినా నా దగ్గరికి రారే అని అంటున్నాడు. నేను ఎంతో మంది ప్రవక్తలను పంపిస్తున్నాను, నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి, క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారము ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. సో దేవుడు అనేక మంది ఈ విశ్వాస పోరాటంలో గుర్తు పెట్టుకోండి, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలేడు. మనకు అనేక మంది దైవజనులను పరిచయం చేస్తాడు, దైవజనుల ద్వారా మనందరి మార్గాలను సరళం చేస్తాడు. దైవజనుడి యొక్క పని, నా యొక్క పని ఏంటిదంటే మిమ్మల్ని అందరినీ లోకం వైపు ఉన్న మీ హృదయాలను దేవుడి వైపుకు తిప్పడమే. నా పని ఏంటిదంటే మీ అందరినీ కూడా దేవుడికి అటాచ్ చేయడమే, దేవుడికి నమ్మకం కలిగేలాగా మిమ్మల్ని అందరినీ ఆయనకు దగ్గరగా చేయడమే నా పని. సో దేవుడు అందుకే ప్రవక్తలను పంపిస్తుంటా అంటాడు ఆయన వైపుకు తిరగాలని. గుర్తు పెట్టుకోండి, ఈ ప్రేయర్ మీటింగ్ దేవుడు స్టార్ట్ చేసింది ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా ఆయనకు దగ్గరగా చేసుకోవాలని, ఆయనలో ఏకం చేసుకోవాలని. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనక, మనందరినీ కూడా ఇష్టపడుతున్నాడు గనక, మనందరినీ కూడా ఆయనే ఇష్టంగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి మనందరం నశించిపోవడం ఆయన చిత్తము కానే కాదు. సో ఇంకా మిమ్మల్ని అందరినీ పిలుచుకున్నాను, 20 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, ఇంకా అలాగే ఉన్నారే. ఇంకా ఎప్పుడు నన్ను తెలుసుకుంటారు? ఇంకా ఎప్పుడు నా దగ్గరికి వస్తారు? ఇంకా ఎప్పుడు నన్ను హృదయం మీదకి తీసుకుంటారు? ఎప్పుడు మీ చెడు మార్గాలను వదిలేస్తారు? ఎప్పుడు మీ సనుగులను, మీ విసుగులను, మీ గర్వాన్ని, మీ అహంకారాన్ని, మీ ద్వేషాలను, మీ పగలను, దుష్క్రియలను, దుర్మార్గపు క్రియలను అన్నిటినీ వదిలేసి నా వైపుకు ఎప్పుడు తిరుగుతారు? ఎప్పుడు నన్ను కనుగొంటారు? ఎప్పుడు నా వైపుకు తిరుగుతారు? అప్పుడే నేను మీ వైపుకు తిరుగుతాను. పిలుచుకొని చాలా సంవత్సరాలు అవుతుంది, ఇంకా అలాగే ఉన్నారే, నా వైపుకి ఇంకా తిరగట్లేదని దేవుడు అందరికీ ఈరోజు పిలుపునిస్తున్నాడు. అయితే నెహెమ్యా 1వ అధ్యాయం 9వ వచనము, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల. సో దేవుడు ఏమంటున్నాడు? మీరు అందరూ నా వైపుకు తిరగండి,
తిరిగి ఏం చేయమంటున్నాడు? నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల, అంటే ఈ వాక్యాన్ని తెలుసుకోమంటున్నాడు, వాక్యాన్ని అర్థం చేసుకోమంటున్నాడు, వాక్యానుసారంగా నడవమంటున్నాడు. బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో వాటన్నిటిని తెలుసుకొని నడవమంటున్నాడు. నా చిత్త ప్రకారం నడవమంటున్నాడు, నా వాక్యానుసారంగా నడవమంటున్నాడు, నా హృదయానుసారంగా నడవమంటున్నాడు. నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల, నడుస్తే ఏమవుతుంది? భూ దిగమంతల వరకు మీరు తొలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి. సో నువ్వు నా మాటలు విని, నువ్వు నా వైపుకు తిరిగి నా మాటలు విని నా వాక్యాన్ని తెలుసుకుంటావా? అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? దానివల్ల నాకు ఉపయోగం ఏంటిదని మీరు అడగొచ్చు దేవుణ్ణి. అయ్యా, మేము అన్నిటిని వదిలేసి మిమ్మల్ని మీ తట్టుకు తిరిగాము, మీ వాక్యాలను నేర్చుకుంటున్నాము అని అడుగుతున్నారా? అయితే నీ స్థాయి అట్టుడికి పోయినట్టుండొచ్చు, అక్కడి నుంచి దేవుడు పైకి లేపుతాడు. నువ్వు దిగజారిపోయి ఉండొచ్చు, నీకు ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతుండొచ్చు, వాటన్నిటి నుంచి దేవుడు పైకి లేవడతాడు. భూ దిగమంతుల వరకు మీరు తొలివేయబడినను, అంటే ఎవరు కూడా నిన్ను లెక్క చేయకుండా ఉండినా, ఎవరు నిన్ను పట్టించుకోకుండా అక్కడ సహా మిమ్మును కూర్చి, అంటే నీ పరిస్థితి దిగజారిపోయి ఉండొచ్చు, నీ సమస్యలన్నీ కూడా కూడుకొని పోయి ఉండొచ్చు, కానీ అక్కడి నుంచి మిమ్మల్ని సమకూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమున మిమ్మల్ని రప్పించేదనని నీవు సెలవిచ్చితివి కదా. సో మనందరినీ కూడా మన స్థాయి తగ్గిపోవచ్చు, మన ఆశీర్వాదం లేకుండా అట్టడిగిపోవచ్చు, కానీ నువ్వు దేవుడి వైపుకు తిరిగి ఆయన ఆజ్ఞలను కన్నుకొని నడిచిన ఎడల దేవుడు నీకున్న సమస్త బాధల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి, పోరాటాల నుంచి దేవుడు పైకి లేబడతాడు. సో చాలా మంది కూడా ఆశీర్వాదం కోసం వెంబడిస్తారు. ఈ ఆశీర్వాదం రాగానే ప్రేయర్ మీటింగ్ మానేస్తాను, ఈ ఆశీర్వాదం వచ్చేంత వరకే నేను ఈ ప్రేయర్ మీటింగ్ లో ఉంటాను, తర్వాత మానేస్తానని చాలా మందికి కూడా ఒక మనసులో ఇంటెన్షన్ ఉంటుంది. అలా కాదు, దేవుణ్ణి ప్రతిరోజు వెంబడించాలండి, ప్రతిరోజు ఆయన వాక్యాన్ని వినాలి, ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రతిరోజు ఆయనను వెంబడించాలండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, దేవుణ్ణి ఎప్పుడు కూడా కమర్షియల్ గా చూడొద్దు, యూజ్ అండ్ త్రోగా ఉండొద్దు. దేవుడు నాకు ఈ ఆశీర్వాదం ఇస్తేనే నేను వెంబడిస్తా, అలా ఉండకూడదు. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి. దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించాడు, కొన్నిసార్లు మన ప్రార్థనకు ఎందుకు డిలే చేస్తాడు? ఎందుకంటే వీళ్ళు సరిగా నడుస్తున్నారా లేదా, వీళ్ళ మార్గాలను సరిగా చక్కబెట్టుకుంటున్నారా లేదా, వీళ్ళు నాకు నచ్చినట్టుగా ఉంటున్నారా లేదా అని దేవుడు సరిచేస్తుంటా అంటాడు. ఆయన మనకున్న సమస్యలను తీసుకోవడానికి ఒక చిటికలతో సమానం అండి. నేను చిటికేసిన సమయంలో నీ సమస్యలన్నీ తీసేస్తాడు, కానీ తీసేసిన తర్వాత నువ్వు ఆయనతో నిలకడగా నడవగలుగుతావా? నడవలేవు. అందుకే దేవుడు నిన్ను విశ్వాసంలో ఎదిగేలాగా, వాక్యంలో ఎదిగేలాగా, దేవుళ్ళు ఎదిగేలాగా, ప్రార్థనలు ఎదిగేలాగా చేసి నీ మీద దేవుడికి నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సో ఎలాగా ఆశీర్వదిస్తా అంటే ఘనంగా ఆశీర్వదిస్తాడు. అందుకే అనుదినము దేవుడితో నడవడం నేర్చుకోండి, అనుదినము దేవుడి దగ్గరికి రండి. ఆయన నీ హృదయాన్ని చింపుకొని ఆయన దగ్గరికి రావాలి, నీ హృదయాన్ని మార్చుకొని ఆయన దగ్గరికి రావాలి. సో ఆయన వెయిట్ చేస్తున్నాడు, అందరినీ పిలుచుకున్నాడు. 5 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది, ఇంకా లోకం వైపే మనస్సు, ఇంకా లోకం వైపే ఆలోచనలు, ఇంకా లోకం వైపే తలంపులు. ఇంకా ఎప్పుడు నా దగ్గరికి వస్తారు, ఇంకెప్పుడు నన్ను కనుగొంటారు, ఇంకెప్పుడు నా వైపుకి మల్లుతారు అనొచ్చు మీరు. బ్రదర్, నేను అర్ధగంట ప్రేయర్ చేసుకుంటున్నాను, అర్ధగంట వాక్యం చదువుకుంటున్నాను, నేను దేవుడి వైపే తిరిగాను. అలా కాదు, అర్ధగంట ప్రేయర్ చేశాను, అర్ధగంట వాక్యం చదివాను కాదు. నీ హృదయం ఎక్కడ ఉంది అది చూస్తాడు దేవుడు. నీ హృదయం దేవుడి మీద ఉందా లేదా, లేకపోతే నీ హృదయం లోకం మీద, ధనము మీద, ఐశ్వర్యం మీద ఉందా లేదా అది చూస్తాడు. సో నా వైపుకు తిరగమంటే నీ హృదయాన్ని తిప్పడము, నీ మనస్సుని తిప్పడము, నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ కళ్ళు, నీ తలంపులు, నీ మనస్తత్వము, నీ ఆ హృదయంలో ఉన్న ఆ ఆలోచనలు అన్ని కూడా ఆయన వైపుకు తిప్పాలి. అది దేవుడి వైపుకు తిరగడం అంటే. అప్పుడు మీరు ప్రతిరోజు నడిచిన ఎడల, ఆయన చిత్త ప్రకారం నడిచిన వేళ భూ దిగమంతల వరకు మీరు తొలివేయబడినను, నీ కష్టాలు ఉన్నా కూడా అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి అక్కడ నుండి పైకి లేవెడతాడు. ఇప్పుడు మీ పరిస్థితి సముద్రంలో ఉన్న, మనం నడి సముద్రంలో ఉన్న మునిగిన పీకల దాకా మునిగిన పరిస్థితి లాగా ఉండొచ్చు మీ పరిస్థితి. అక్కడి నుంచి కూడా దేవుడు పైకి లాబడతాడు. లేకపోతే ఒక ఊట బావిలో ఉన్నట్టుగా మనము చిక్కుకొని ఉండొచ్చు మన సమస్యల వలయంలో. అక్కడి నుంచి దేవుడు ఏం చేస్తాడు? పైకి లాబడతాడు. ఎప్పుడు? మనం ఆయనను ప్రతిరోజు వెంబడించినప్పుడే, ప్రతిరోజు ఆయనను అనుసరించినప్పుడే. ఒకటి గుర్తు పెట్టుకోండి, చాలా మంది కూడా
సో నడవరు దేవుడితోటి. ఏం లేదు, ఆశీర్వాదం కోసమే ప్రేయర్ మీటింగ్కి వస్తారు, ఆశీర్వాదం కోసమే వాక్యం వింటారు. అలా కాదు, ఈ రోజు నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఈ రోజు నా దేవుడు నాతో నన్ను ఏమి సరి చేయబోతున్నాడు, లేకపోతే నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు దేవుడు అని వాక్యం ద్వారా మనము తెలుసుకోవాలి. సో అప్పుడు నువ్వు దేవుడితో ప్రతిరోజు నడుస్తుండు, నీకు దినదిన అభివృద్ధి జరుగుతుంది. నేను చెప్తున్నా అమ్మా, నా అనుభవంతో దేవుడు ఎవరిని కూడా ఓవర్ నైట్ లో బ్లెస్ చేయడు. ఒక రాత్రి ఎవరిని కూడా ఆయన ఆశీర్వదించాడు. ఆయనతో నడవాలి, కొన్ని పరీక్షలను పెడతాడు, అది పాస్ కావాలి, మనల్ని ప్యూరిఫై చేసుకోవాలి, మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. మన మనస్సులో కోపము, గర్వము, అహంకారము, స్వార్థము, అసూయ, నేరాలు, ఘోరాలు, దొంగతనాలు, మోసము, అసూయ, లేకపోతే వ్యభిచారము, నరహత్య, ఇలాంటి తలంపులు ఏమున్నా కూడా తీసేసుకొని యథార్థ హృదయంతో ఆయన దగ్గరికి తిరిగినప్పుడే అప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడండి. ఇప్పుడు ఒక కంపెనీలో ఉద్యోగానికి వెళ్తారు. సో 10,000 ఉద్యోగానికి వాళ్ళు 5 రౌండ్ల ఇంటర్వ్యూలు, 10 రౌండ్ల ఇంటర్వ్యూ తీసుకుంటారు 10,000 ఉద్యోగానికి. దేవుడు నిన్ను ఆశీర్వదించే ముందు కూడా నిన్ను పరీక్షిస్తాడమ్మా. ఎందుకంటే ఆయన ఆశీర్వాదాలను వృధా చేసుకునే దేవుడు కాదు. అర్థమవుతుందా? అందుకే మీరు నా వైపుకు తిరగండి, ఫస్ట్ నా వాక్యాన్ని వినండి. సో ఈ ప్రేయర్ మీటింగ్ ఇంట్లో కూర్చొని వాక్యం వినడం, అయినా కూడా చాలా మంది రావడానికి ఇష్టపడరు, నెగ్లెక్ట్ చేస్తుంటా అంటారు, ప్రార్థనలో ఏకీభవించరు, ఆరాధించరు, స్తుతించరు, నెగ్లెక్ట్ చేస్తుంటా అంటారు. ఇంట్లో కూర్చొని వినడానికి కూడా దేవుడు ద్వారాలను ఓపెన్ చేసినప్పుడు మనం ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి, దేవుడికి ఆ వాక్యానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అందుకే ప్రతిరోజు నడవాలి, మన హృదయాన్ని ఆయన వైపుకు తిప్పాలి. ఇంకా నీ హృదయం దేని మీద ఉందో దానిని తీసివేసేసుకొని ఆయన వైపుకు తిరిగి ఆయన మార్గంలో నడవాలి. యోబు 22 అధ్యాయం 23 సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, అంటే మన దేవుడు సర్వశక్తి వైపు, సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతుడు, సర్వాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్త, ఆయన వైపు నువ్వు తిరిగిన ఎడల, నువ్వు తిరిగితే ఏమవుతుందో చూద్దాము. నీ గుడారంలో నుండి దుర్మార్గంను దూరంగా తొలగించిన ఎడల, అంటే నువ్వు ఉంటున్న గృహంలో దుర్మార్గపత్వం ఏముండద్దు. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం ఎంత నీతిగా ఉంటే అంతగా ఆశీర్వదించబడతాము, ఎంత నిజాయితీగా ఉంటే అంతగా ఆశీర్వదించబడతాము, ఎంత పవిత్రంగా ఎంత పరిశుద్ధంగా ఉంటే అంతగా ఆశీర్వదించబడతాము. నువ్వు సర్వశక్తిని వైపు తిరిగిన ఎడల, ఒకటి నీ గుడారంలో నుండి దుర్మార్గంను దూరంగా తొలగించిన ఎడల, అంటే నీ ఇంట్లో ఉన్న దుర్మార్గత్వపు రాకుండా దూరంగా ఉంచిన ఎడల, అంటే మన ఇంట్లో గొడవలు పెట్టుకోవద్దండి, కోట్లాటలు పెట్టుకోవద్దు, అలాని బజార్లో పెట్టుకోమని అనట్లేదు. మన ఇల్లు ఎలా అంటే ఒక దేవుడి మందిరం అనుకోవాలి. ఎప్పుడైనా కూడా ఆ ఇంట్లోనే గొడవలు పెట్టడం, ఇంట్లోనే కోట్లాటలు పెట్టుకోవడం, ఇంట్లోనే దరిద్రపు పనులు చేయడం, ఇంట్లోనే అపవిత్ర కార్యాలు, అపరిశుద్ధ కార్యాలు చేయకూడదు. దుర్మార్గంను దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. చూసారా, నువ్వు అభివృద్ధి పొందేదవు. అందుకే అడగాలి, అయ్యా నేను ఎందుకు ఇంకా ఆశీర్వదించబడట్లేదు, ఇంకా నేను ఎందుకు హెచ్చించబడట్లేదు, ఇంకా నేను ఎందుకు స్వస్థత పడట్లేదు, ఇంకా నాకు ఎందుకు ఉద్యోగం రావట్లేదు, ఇంకా నాకు ఎందుకు పెళ్లి కావట్లేదు, ఇంకా నాకు ఎందుకు గర్భఫలం రావట్లేదు, ఇంకా నేను ఎందుకు నా స్థాయి ఇలాగే ఉంది. ఎందుకు అంటే నీ ఇంట్లో ఏదో చెడు ఉంది, నీ ఇంట్లో ఏదో దుర్మార్గత్వ పని ఉంది, అందుకే నువ్వు అభివృద్ధి పొందలేకపోతున్నావు. అందుకే సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. సో నీ గుడారంలో ఏ చెడైతే ఉందో దానిని తీసివేయాలమ్మా. సో మన ఇల్లు ఒక పవిత్రమైన ఆలయం లాగా చూసుకోవాలి, మన శరీరం కూడా పవిత్రమైన ఆలయం లాగా, దేవుడి ఆలయం లాగా చూసుకోవాలి. అప్పుడే నువ్వు అభివృద్ధి పొందేదవు. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. సో అపరంజిగా ఆయనే మనకు బంగారం లాగా, ఒక వెండి లాగా, సర్వశక్తుడు మనకు ఒక రక్షణ లాగా ఉండును. అందుకే మనం ఇంకా ఎందుకు అభివృద్ధి పొందట్లేదంటే మనం ఇంకా దేవుడి వైపుకు తిరగట్లేదు, ఇంకా మన గుడారంలో ఇంకా దుర్మార్గత్వ పని ఉంది. అంటే చెప్పాలంటే ఇల్లు ఉంది, ఇంట్లో ఒక టీవీ ఉంటది, ఆ టీవీలో సినిమా పాటలు, ఇంట్లో దుర్మార్గత్వ పనులే కదా. ఆ ఇంట్లో కామెడీ షోస్ చూడడం దుర్మార్గత్వ పనే కదా. లేకపోతే ఆ ఇంట్లో అశ్లీలమైన వీడియోలు చూడడము ఇంట్లోనే, సో అవి దుర్మార్గత్వ పనే కదా. లేకపోతే ఆ ఇంట్లోనే బూతులు మాట్లాడడం దుర్మార్గత్వ పనే కదా. ఆ ఇంట్లోనే నువ్వు సెల్ ఫోన్ లో పిచ్చి పిచ్చి బొమ్మలు చూడడం దుర్మార్గత్వ పనే కదా. లేకపోతే ఆ ఇంట్లోనే ఫోన్లలో అక్కర్రాని ముచ్చట్లు మాట్లాడడం దుర్మార్గత్వ పనే కదా. ఇదంతా నీ గుడారంలోనే ఉంది కదా. సో అందుకే నువ్వు అభివృద్ధి పొందట్లేదు. అర్థమవుతుందా అండి? ఇల్లు ఒక ఆలయము, మన శరీరం ఒక ఆలయము.
సో ఇంట్లో మనం ఒక చర్చ్కి వెళ్తే ఎలాగైతే డిసిప్లిన్ గా ఉంటామో మన ఇంట్లో కూడా అలాగే డిసిప్లిన్ గా ఉండాలి. సో సినిమాలు పెట్టుకొని చూస్తున్నావు ఇంట్లోనే కూర్చొని, సో ఇల్లంతా కూడా పవిత్రం అవుతుందా అపవిత్రం అవుతుందా? ఇంట్లోనే కూర్చొని మందు తాగుతున్నావు, పవిత్రం అవుతుందా అపవిత్రం అవుతుందా? అలా అని బయట చూడమని నేను అనట్లేదు, బయట మందు తాగమని అనట్లేదు. సో ఇంట్లోనే సెల్ ఫోన్లలో ఆ పిచ్చి పిచ్చి బొమ్మలు చూస్తున్నావు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. సో అవన్నీ దుర్మార్గత్వ పనులే కదా. సో అర్థమవుతుందా అండి? సో ఎప్పుడు అభివృద్ధి పొందుతావు నువ్వు? సర్వశక్తుని వైపు నువ్వు మనస్ఫూర్తిగా తిరగాలి. నీ గుడారంలో దుర్మార్గపు దూరంగా తొలగించాలి. అప్పుడు నీవు అభివృద్ధి పొందుతావు. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తిని యందు, యోబు 22 అధ్యాయం 26 అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. సో తప్పుడు మన దగ్గరనే ఉన్నాయి. దేవుడు ఏం తప్పు చేసేవాడు కాదే. సో నీకు ప్రార్థిస్తున్నావు, జవాబు రావట్లేదు, నా దేవుడు వినట్లేదని నువ్వు మనసులో అనుకుంటున్నావే కానీ నేనేమైనా తప్పు చేస్తున్నానా? నా లోపల ఏమైనా తప్పులు ఉన్నాయా? నా లోపల ఏమైనా పొరపాట్లు ఉన్నాయా? నా గృహంలో ఏమైనా చెడు ఉందా? నా ఒంటిలో ఏమైనా చెడు ఉందా అని ఇదే ఆలోచించట్లేదు. నేను ప్రార్థిస్తున్నా, దేవుడు జవాబు ఇవ్వట్లేదు. నేను ప్రార్థిస్తున్నా, దేవుడు వినట్లేదు. నేను ప్రార్థిస్తున్నా, దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు. ఎంతసేపు దేవుణ్ణే బ్లేమ్ చేస్తావే. సో అప్పుడు నువ్వేమవుతావు? సర్వశక్తినందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీ మనస్ఫూర్తిగా నువ్వు దేవుడు తిరగట్లేదు. నువ్వు ఇంకా ప్రార్థించుకుంటున్నావు కానీ నీ హృదయం ఎక్కడో ఉంది. ఆ ధనం మీదనో, ఆ బంగారం మీదనో, ఆ ఐశ్వర్యం మీదనో నీ తలంపులన్నీ వేరే దగ్గర ఉన్నాయి. మనస్ఫూర్తిగా దేవుడి వైపుకు తిరగట్లేదు. తిరుగు, మనస్ఫూర్తిగా తిరుగు. అప్పుడు నువ్వు ఆనందించెదవు, సర్వశక్తిని యందు ఆనందించవు. అందుకే దేవుడున్నాడని ఆనందించాలి. ఎప్పుడు ఆనందిస్తావు? నువ్వు దేవుడి వైపుకు తిరిగినప్పుడే నీ మనస్సులో ఆ దీర్ఘశాంతం, ఆ మనశ్శాంతి వస్తుంటది. నీవు ఆయనకు ప్రార్థన చేయనగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. నువ్వు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. ఎప్పుడు ఆలకిస్తాడట నీ ప్రార్థన? నువ్వు కంప్లీట్ గా ఆయన వైపు తిరిగినప్పుడే నువ్వు ప్రార్థనకు జవాబు వస్తుందండి. నీ ప్రార్థనకు ఎప్పుడు వింటా అంటున్నాడు? నువ్వు ఆయన వైపుకు తిరిగినప్పుడు, నీ గుడారంలో చెడు లేనప్పుడు, అప్పుడు నువ్వు దేవుడి యందు ఆనందించినప్పుడు, దేవుడి తట్టుకు నీ ముఖం ఎత్తినప్పుడు ఆయన నీకు ప్రార్థన, నువ్వు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకిస్తా అంటున్నాడు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు అర్థమైందా మీకు ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదో? ఇంకా మీ మనస్సు ఆయన మీద లేదు అంటారు చాలా మంది. లేదు బ్రదర్, నేను సండే సండే చర్చ్కి వెళ్తాను. లేదు బ్రదర్, నేను దశమ భాగాలు ఇస్తాను. లేదు బ్రదర్, నేను అయ్యగారు నేను మందిరానికి వెళ్తాను. లేకపోతే ప్రార్థన రోజు అర్ధగంట ప్రార్థన చేస్తాను. కానీ నీ హృదయం ఎక్కడుంది? దేవుడి వైపుకుందా? లేనే లేదే. నోటి పెదాలతో బడబడ 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 ప్రార్థించడం కాదు, హృదయంలో నీ దేవుణ్ణి నిలుపుకో. ఆయన వైపుకి నీ హృదయాన్ని నింపుకో. నీ గుడారంలో ఎలాంటి చెడు ఉన్నా, ఎలాంటి అపవిత్రత ఉన్నా, ఎలాంటి అపరిశుద్ధత ఉన్నా తీసివేసేసుకో. అప్పుడు నువ్వు దేవుని యందు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? నీ ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదంటే ఇంకా మనము దేవుడి వైపుకు తిరగట్లేదు. యూర్మియా 24 అధ్యాయము 7 ముగించేస్తున్నా. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు. చూసారా? పూర్ణ హృదయంతో, హోల్ హార్టెడ్ గా నా దగ్గరికి రండి అంటున్నాడు. నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు, నేను వారి దేవుడు అగునట్లు, నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. సో ఏమంటున్నాడు దేవుడు? పూర్ణ హృదయంతో నా యుద్ధకు తిరిగి రాగా వారు నా జనులగున్నట్లు. మనందరం కూడా ఆయన జనులగున్నట్లుగా, మనందరం కూడా ఆయనకు దేవుడగున్నట్లుగా నేను యెహోవానని నన్నెరుగు హృదయంను వారికి ఇచ్చేదను. సో దేవుడు అట మనందరం కూడా ఆయనను తెలుసుకునే హృదయాన్ని ఇస్తా అంటున్నాడట. ఎప్పుడు మనం ఆయన వైపుకు పూర్ణ హృదయంతో తిరిగినప్పుడే, పూర్ణ మనసుతో తిరిగినప్పుడే ఆయన మనందరికి కూడా అలాంటి హృదయాన్ని ఇస్తా అంటున్నాడు. సో మీలో ఎంతమంది హృదయం దేవుడి వైపుకి 100% తిరిగింది? ఇంకా తిరగలేదు. ఒక్క రోజుతో వచ్చేది కాదు, ఇది టైం తీసుకుంటది. సో అందుకే మళ్ళీ చదువుతున్నానమ్మా, యూర్మియా 24 అధ్యాయం 7 వారు, వారు అంటే ఎవరు? మనము పూర్ణ హృదయంతో, ఓల్ హార్టెడ్ తో నా యొద్దకు తిరిగి రాగా, మనం అందరం కూడా ఆయన యొద్దకు తిరిగి వచ్చినప్పుడు నా జనులగునట్లు, మనందరం కూడా దేవుడి యొక్క ప్రజలగునట్లు, నేను వారి దేవుడనగునట్లు, మనందరికి కూడా దేవుడగునట్లు, నేను యెహోవానని నన్నెరుగు, ఈ దేవుడే మన దేవుడు, మన రక్షకుడు అని ఎరుగు హృదయాన్ని మనకి ఇస్తానంటున్నాడు.
సో బాప్తిజం తీసుకున్నా, మెడలో పెద్ద సిలువ వేసుకున్నా, లేకపోతే A4 సైజ్ బైబిల్ పట్టుకొని తిరుగుతున్నా, ఇది కాదు దేవుడు చూసేది. నీ పూర్ణ హృదయంతో ఆయన వైపుకు తిరగాలని కోరుకుంటున్నాడు. నీ మనసు ఎక్కడుంది? నీ మనసు దేని మీద ఉంది? అది చూసుకో. నీ హృదయం నిండా దేవుణ్ణి నింపుకో. నీ హృదయం నిండా దేవుడితో ఉండు. అప్పుడు నీ ప్రార్థనకు ఎందుకు జవాబు రాదు? సో నువ్వు హృదయంలో దేవుణ్ణి కొలువుగా నిలుపుకో, ఒక ఆలయంలాగా నిలుపుకో. అప్పుడు నువ్వు దేవుడు దగ్గరగా నివసించు. అప్పుడు నీకు దేవుడు నీ ప్రార్థన వింటాడండి. దేవుడికి దూరంగా ఉన్నంత వరకు దేవుడికి నీ ప్రార్థన వినపడదు. ఇప్పుడు నేను మీ అందరికీ ఫోన్లో మీకు చెప్తున్నాను, వీడియో కాల్లో లేకపోతే ఆడియో కాల్లో మీకు చెప్తున్నాను. నా ఫోను ఎక్కడుంది? నా నోటికి దగ్గరలో ఉంది. అందుకే నా మాటలు మీకు వినబడుతున్నాయి. ఇప్పుడు నేను వేరే రూమ్కి వెళ్తాను, పక్క రూమ్ లోకి వెళ్తాను అంటే నా ఫోన్ కి నేను దూరం వెళ్తాను, అక్కడ నుంచి మాట్లాడతాను, మీకు వినపడుతుందా? వినపడదు. ఒక 100 మీటర్స్ దూరంలో నుండి నేను మాట్లాడతాను, వినపడుతుందా? ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి వెళ్తాను, వినపడుతుందా? ఒక 500 మీటర్ల దూరం వెళ్ళి మాట్లాడతాను, లేకపోతే వేరే రూమ్ లోకి వెళ్ళి మాట్లాడతాను, వినపడుతుందా? వినపడదు. ఇప్పుడు నా మాటలు మీకు ఎందుకు స్పష్టంగా వినపడుతున్నాయి? నేను మీకు దగ్గరగా ఉన్నాను. నా నోరు మీ మీ చెవులకు దగ్గరగా వినపడేటట్టుగా ఉంది. అంటే నా ఫోన్ కి దగ్గరగా ఉంది. నా ఫోన్ కి దూరంగా వెళ్ళి మాట్లాడితే వినలేరు మీరు. నేను చెప్పేది ఏదో మీకు అర్థం కాదు. అలాగే మీరందరూ కూడా దేవుడికి దూరంగా ఉన్నారు. నో ఆర్గ్యుమెంట్స్, నో ఆర్గ్యుమెంట్స్. తర్వాత నాకు అయ్యో నేను అర్ధగంట ప్రార్థిస్తున్నా, 15 గంటలు ప్రార్థిస్తున్నా కాదు. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థిస్తున్నావు అన్నది కాదు. నీ ముఖ్యము నీ హృదయం ఎక్కడ ఉందనేది ముఖ్యము. సో నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుడి దగ్గర తిరిగినప్పుడు, నువ్వు దేవుడికి దగ్గరైనప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుందండి. ఇప్పుడు అర్థమవుతుందా అండి? నేను కూడా ఈ ఫోన్ ని పక్క రూమ్ లో పెట్టి నేను ఇక్కడ మాట్లాడితే వినపడదు ఎవరికి కూడా. దేవుడు ఎందుకు నా ఫోన్ నాకు దూరంగా ఉంది కాబట్టి నా మాటలు వినపడదు. అందుకే నువ్వు కూడా దేవుడికి దూరం ఉన్నంత వరకు నీ ప్రార్థన ఆయన చెవిలో వినపడదు. నువ్వు దేవుడికి దూరం ఉన్నంత వరకు నీకు ప్రార్థనకు జవాబు రాదు. సో నువ్వు అడగాలి దేవుణ్ణి, అయ్యా నాకు నీకు మధ్య ఏది అడ్డొస్తుంది? ఏది అడ్డొస్తుంది? ఆ అడ్డుగోడను తీసివేయండి. గర్వం ఉన్నా కూడా దేవుడికి మనకు దూరం పెరుగుతుంది. అహంకారం ఉన్న దేవుడికి మనకు దూరం పెరుగుతుంది. క్షమించలేని మనసున్న దేవుడికి మనకు దూరం పెరుగుతుంది. ఇవన్నీ అడ్డుగోడలు దేవుడి మనకు మన ప్రార్థనకు జవాబులు రాకుండా ఉండడానికి. మనము అన్యాయాలు చేసి, మోసాలు చేసి, అక్రమాలు చేసి, నేరాలు చేసి, ఘోరాలు చేసి, వాళ్ళను తిట్టి, వీళ్ళను తిట్టి, బూతులు మాట్లాడి, వాళ్ళను వాళ్ళను ఇష్టం వచ్చినట్టు తిట్టి మాట్లాడి నువ్వు ప్రార్థన మళ్ళా వచ్చి అదే నోటితో నేను ప్రార్థిస్తా నాకు సమాధానం అంటే రావు. ఇవన్నీ అడ్డుగోడలండి. ఈ అడ్డుగోడలను తీసివేయాలి. తీసేసినప్పుడే దేవుడు నీ ప్రార్థన దేవుడి చెవిలోకి వెళ్తది. ఎందుకు దైవజనులు ప్రార్థించగానే ఎందుకు తొందరగా సమాధానం వస్తుంది? వాళ్ళు దేవుడితో సహవాసం చేస్తారు, దేవుణ్ణి వాళ్ళు మనసులో నిలుపుకుంటారు, పూర్ణ హృదయంతో వాళ్ళను వెంబడిస్తారు. సో అలాంటి దైవజనుల మీద మళ్ళీ మనం ఏం చేస్తాం? జోకులు వేస్తాం, వాళ్ళ మీద మనము నెగిటివ్ గా మాట్లాడుతుంటాం. తప్పు, తప్పు. ఒక దైవజను గురించి నువ్వు నెగిటివ్ గా మాట్లాడినా కూడా నీ ప్రార్థనలకు జవాబులు రావు. సో నిన్ను బ్రతికించడానికే దేవుడు ఒక దైవజనుని పంపిస్తే అదే దైవజను మీద జోకులు వేస్తారా? అదే దైవజను మీద మీరు నెగిటివ్ గా మాట్లాడతారా? అప్పుడు దేవుడు ఎలా జవాబిస్తాడు? జవాబివ్వడు. అందుకే మన ప్రవర్తన సరిగా ఉండాలి, మన హృదయం సరిగా ఉండాలి, మన మనస్సు సరిగా ఉండాలి, మన ఆలోచనలు సరిగా ఉండాలి. అప్పుడు నువ్వు ప్రార్థించు, దేవుడు నీ మొరను వింటాడు, నీ ప్రార్థనను ఆలకిస్తాడు. సో అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. నాజరుడనేసయ్య, ఇదిగో తండ్రి, మాకైతే మీ వైపుకు తిరిగే హృదయం లేదు నాయన. మిమ్మల్ని తెలుసుకునే హృదయం మా అందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మా హృదయాలన్నీ కూడా ఇంకను మీకు దూరంగా ఉన్నాయి. మా సగము హృదయము మీ మీద, సగము హృదయము లోకం మీద. వీటన్నిటి నుంచి విడుదల కలిగించి పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆలోచనతో, పూర్ణ జ్ఞానంతో మీ వైపుకు తిరగగలిగే హృదయాన్ని మా అందరికీ కూడా దయచేయమని నాజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.